हाय स्टूडेंट्स మనం 10th క్లాస్ 8th లెసన్ స్వరాజ్య की नींव అభివ్యక్తి సృజనాత్మకత క్వశ్చన్ ఆన్సర్స్ నేర్చుకుందాం। 8th లెసన్ स्वराज्य की नींव अभिव्यक्ति सृजनात्मकता। आरमन फर्स्ट क्वेश्चन, एकांकी के आधार पर बताइए कि स्वराज्य की नींव का क्या तात्पर्य है। ఏకాంకి ఆధారంగా స్వరాజ్యం యొక్క పునాది అనే పదానికి తాత్పర్యం ఏంటి అని క్వశ్చన్ आंसर, इस एकांकी के आधार पर स्वराज की नींव का तात्पर्य यह है कि स्वराज को अंग्रेज़ों से छुड़ाने के लिए आंदोलन करना, स्वतंत्रता की लड़ाई के लिए सेना को तैयार करना, उन्हें प्रशिक्षण देना। स्वराज की प्राप्ति हो ना हो, लेकिन स्वराज की लड़ाई में अपने आप को मर मिटाना। दीनी भाव। आंसर, इस एकांकी के आधार पर स्वराज की नींव का तात्पर्य यह है कि ఈ ఏకాంకి ఆధారంగా స్వరాజ్యానికి పునాది అనే పదానికి తాత్పర్యం ఏంటంటే स्वराज्य को अंग्रेजों से छुड़ाने के लिए आंदोलन करना, స్వరాజ్యాన్ని బ్రిటిష్ వారి నుండి విడిపించుటకు ఆందోళన చేయడం, स्वतंत्रता की लड़ाई के लिए सेना को तैयार करना, उन्हें प्रशिक्षण देना, స్వాతంత్ర పోరాటం కోసం సైన్యాన్ని తయారు చేయడం మరియు వారిని శిక్షణ ఇవ్వడం అంటే ట్రైనింగ్ ఇవ్వటం। स्वराज्य की प्राप्ति हो ना हो, लेकिन स्वराज्य की लड़ाई में अपने आप को मर मिटाना, స్వరాజ్యాన్ని పొందినా పొందకపోయినా కానీ స్వరాజ్యం కోసం చేసే పోరాటంలో మనము ప్రాణాన్ని అర్పించడము। ఈ ఏకాంకి ఆధారంగా స్వరాజ్యానికి పునాది అనే పదానికి తాత్పర్యం ఏంటంటే స్వరాజ్యాన్ని బ్రిటిష్ వారి నుండి విడిపించుకొనుటకు ఆందోళన చేయుట, స్వాతంత్ర పోరాటం కోసం సైన్యాన్ని తయారు చేసుకొనుట, వారికి శిక్షణ ఇచ్చుట। స్వరాజ్యం మనకు లభించినా లభించకపోయినా కానీ స్వరాజ్య పోరాటంలో మనము ప్రాణాలను అర్పించుకొనుట। प्रथम स्वतंत्रता संग्राम को 1857 में लक्ष्मीबाई तथा उनकी सेना ने शुरू किया, जो आगे जाकर देशभक्तों के लिए आदर्श बना। यही स्वराज की नींव का तात्पर्य है। మొట్టమొదటి స్వాతంత్ర సంగ్రామానికి 1857లో లక్ష్మీబాయి మరియు ఆమె యొక్క సైన్యము షురూ కియా మొదలుపెట్టారు, జో ఆగే జాకర్ ఏదైతే ముందుకు సాగి దేశభక్తోं के लिए దేశభక్తుల కోసం ఆదర్శ బనా ఆదర్శవంతమైంది। యహీ స్వరాజ్ की नींव का तात्पर्य है। ఇదే స్వరాజ్యానికి పునాది అనే పదానికి తాత్పర్యము। మొట్టమొదటి స్వాతంత్ర సంగ్రామాన్ని 1857లో లక్ష్మీబాయి మరియు ఆమె యొక్క సైన్యము మొదలుపెట్టారు, అది ముందుకు సాగి దేశభక్తుల కోసం ఆదర్శవంతమైనది। ఇదే స్వరాజ్యానికి పునాది అనే దానికి తాత్పర్యము। సెకండ్ క్వశ్చన్, మహారాణి లక్ష్మీబాయి యొక్క కథనంలో మీకు ఏది నచ్చింది, ఎందుకు అని క్వశ్చన్ అండి। आंसर, भोग विलास में डूबे तथा मार्ग से भटके तात्या को प्रोत्साहन देने के लिए लक्ष्मीबाई द्वारा कहा गया यह वाक्य, तो जाओ तलवार संभालो, नुपुरों की झंकार के स्थान पर तोपों का गर्जन होने दो, भूल जाओ राग रंग, याद रखो हमें स्वराज लेना है, हमें रणभूमि में मौत से जूझना है। आंसर, दिन भाव। भोग विलास में डूबे तथा मार्ग से भटके तात्या को భోగ విలాసాల్లో మునిగిపోయిన మరియు దారి తప్పిన తాత్యాకి ప్రోత్సహించుటకు లక్ష్మీబాయి ద్వారా కహా గయా యహ వాక్య, లక్ష్మీబాయి ద్వారా చెప్పబడిన ఈ వాక్యము, తో జావో తలవార్ సంభాలో, नुपुरों की झंकार के स्थान पर तोपों का गर्जन होने दो। అయితే వెళ్ళి తలవార్ అంటే ఖడ్గాన్ని హ్యాండిల్ చేయండి అంటే ఖడ్గాన్ని తీసుకోండి। नुपुरों की झंकार के स्थान पर, नुपुर మీన్స్ नुपुर అంటే గజ్జల సవ్వడి స్థానంలో ఫిరంగీల యొక్క గర్జన అవ్వనివ్వండి। భూల్ జావో రాగరంగ్, మర్చిపోండి రాగాలు మరి రంగులు। యాద్ రఖో, గుర్తుపెట్టుకోండి। హమే స్వరాజ్ లేనా హై, మనము స్వరాజ్యాన్ని పొందాలి। हमें रणभूमि में
మౌత్ సే జూజనా హై. మనము యుద్ధరంగంలో మృత్యువుతో పోరాడాలి. భోగ విలాసాల్లో మునుగుతున్న మరియు దారి తప్పిన తాత్యాని ప్రోత్సహించుటకు లక్ష్మీబాయి ద్వారా చెప్పబడిన ఈ వాక్యము. అయితే వెళ్ళండి, ఖడ్గాన్ని తీసుకోండి. గజ్జల సవ్వడి స్థానంలో ఫిరంగీల గర్జన మోగించండి. మర్చిపోండి రాగాలు రంగులు. గుర్తుపెట్టుకోండి, మనము స్వరాజ్యాన్ని పొందాలి. మనము యుద్ధరంగంలో మృత్యువుతో పోరాడాలి. मुझे यह कथन अच्छा लगा क्योंकि भोग विलास में डूबे लोग स्वराज की लड़ाई नहीं लड़ सकते. उनको भोग विलास को छोड़कर युद्ध भूमि में मर मिटने के लिए प्रोत्साहित करना बहुत कठिन कार्य है. इसे लक्ष्मीबाई ने अपने बातों से कर दिखाया. मुझे यह कथन अच्छा लगा. నాకు ఈ విషయము బాగా నచ్చింది. క్యూంకి ఎందుకంటే భోగ విలాస్ మే డూబే లోగ్ భోగ విలాసాల్లో మునిగిన వారు స్వరాజ్కి లడాయి నహి లడ్ సక్తే స్వరాజ్య పోరాటము స్వరాజ్యం కోసం పోరాటం చేయలేరు. ఉన్కో భోగ్ విలాస్ కో छोड़कर युद्ध भूमि में मरमिटने के लिए ప్రోత్సాహిత్ करना వారికి భోగ విలాసాలని వదిలి యుద్ధ భూమిలో ప్రాణాలు అర్పించుటకు ప్రోత్సహించడం बहुत कठिन कार्य है. చాలా కఠినమైన పని. ఇసే లక్ష్మీబాయి నే అప్నే బాతో సే కర్ దిఖాయా. దీనిని లక్ష్మీబాయి తన మాటలతో చేసి చూపించింది. నాకు ఈ విషయము బాగా నచ్చింది ఎందుకంటే భోగ విలాసాల్లో మునిగిన వారు స్వరాజ్యం కోసం పోరాటం చేయలేరు. వారిని భోగ విలాసాలను వదిలి యుద్ధరంగంలో ప్రాణాలు అర్పించుటకు ప్రోత్సహించడం చాలా కఠినమైన కార్యము. దీనిని లక్ష్మీబాయి తన మాటలతో చేసి చూపించింది. బడియా. वीरांगना लक्ष्मीबाई देशभक्ति की अद्भुत मिसाल थी. स्पष्ट कीजिए. వీరాంగన లక్ష్మీబాయి దేశభక్తికి ఒక అద్భుతమైన ఉదాహరణ స్పష్టం చేయండి అని క్వశ్చన్. ఆన్సర్. वीरांगना लक्ष्मीबाई देशभक्ति की अद्भुत मिसाल थी. वह तो स्वतंत्रता की देवी थी. उन्होंने यह सिद्ध कर दिखाया कि जो हाथ रसोई घर में खाना बनाती हो वही हाथ युद्ध भूमि में शत्रुओं के छक्के भी छुड़ा सकती हैं. उन्होंने यह भी सिद्ध कर दिखाया कि नारी अबला नहीं है. आवश्यकता पड़ने पर सबला भी बन सकती है. वीरांगना लक्ष्मीबाई देशभक्ति की अद्भुत मिसाल थी. వీరాంగన లక్ష్మీబాయి దేశభక్తి యొక్క అద్భుతమైన ఒక గొప్ప ఉదాహరణ. వహతో స్వతంత్రతాకి దేవి థీ. ఆమె స్వాతంత్ర్యానికి దేవత. ఉన్హోనే యహ సిద్ధ కర్ దిఖాయా కి. ఆమె ఇది ప్రూవ్ చేసి చూపించింది. జో హాత్ రసోయి ఘర్ మే ఖానా బనాతీ హో. ఏ చేతులైతే వంటగదిలో వంట చేయగలవో వహీ హాత్ యుద్ధ భూమి మే శత్రువుం కే ఛక్కే భీ ఛుడా సక్తీ హై. అవే చేతులు యుద్ధ భూమిలో శత్రువులకు ఛక్కే చుడాన అంటే సిక్సర్ కొట్టడం. అంటే మనము క్రికెట్ ఆడేటప్పుడు సిక్సర్ ఎలా కొడతామో అలాగే యుద్ధరంగంలో శత్రువులకు పరుగులు కూడా తీయిస్తుంది అని అర్థం. ఉన్హోనే యహ్ భీ సిద్ధ కర్ దిఖాయా కి. ఆమె ఇది కూడా ప్రూవ్ చేసి చూపించింది ఏంటంటే నారీ అబలా నహీ హై. ఆవశ్యకత పడనే పర్ సబలా భీ బన్ సక్తీ హై. ఆమె ఇది కూడా ప్రూవ్ చేసి చూపించింది ఏంటంటే నారీ అంటే స్త్రీ అబలా నహీ హై. అబల అంటే బలము లేనిది కాదు, అంటే సున్నితమైనది కాదు. ఆవశ్యకత పడనే పర్. ఆవశ్యకత అంటే అవసరమైనప్పుడు. సబలా భీ బన్ సక్తీ హై. సబల అంటే సరైన బలమైనది అంటే బలవంతురాలుగా కూడా మారిపోతుంది అని అర్థం. వీరాంగన లక్ష్మీబాయి దేశభక్తికి ఒక అద్భుతమైన ఉదాహరణ. ఆమె స్వాతంత్రానికి దేవత. ఆమె ఇది ప్రూవ్ చేసి చూపించింది ఏంటంటే ఏ చేతులైతే వంటగదిలో వంట చేస్తాయో అవే చేతులు యుద్ధభూమిలో అంటే యుద్ధరంగంలో శత్రువులకు పరుగులు కూడా తీస్తాయి. ఆమె ఇది కూడా ప్రూవ్ చేసి చూపించింది ఏంటంటే
నారి స్త్రీ ఎప్పుడు కూడా అబల కాదు, సమయం వచ్చినప్పుడు सबलगा కూడా మారిపోతుంది అని అర్థం। उन्होंने सच्चे अर्थों में देश की स्वतंत्रता की नींव रखी थी। देश के प्रति उनकी कर्मपरायणता बहुत अधिक थी। ఆమె నిజమైన అర్థంలో దేశ స్వాతంత్రానికి పునాది వేసింది। देश के प्रति उनकी कर्मपरायणता बहुत अधिक थी। దేశం యందు ఆమెకు భక్తి భావన ఎక్కువగా ఉండేది। झांसी के राजा गंगाधर राव की मृत्यु के बाद 6 साल का बालक दामोदर को दत्तक लिया था। लॉर्ड डलहौजी ने दत्तक पुत्र को उत्तराधिकारी मानने से इनकार कर दिया और झांसी को हस्तगत करने की योजना बनाई। झांसी యొక్క రాజా గంగాధర్ రావు మృత్యు తర్వాత అతని చనిపోయిన తర్వాత 6 साल का बालक 6 years old 6 సంవత్సరాల బాలుడు दामोदर को दत्तक लिया था। బాలుడు దామోదర్కి దత్తత తీసుకున్నారు। लॉर्ड डलहौजी ने दत्तक पुत्र को उत्तराधिकारी मानने से इनकार कर दिया। लॉर्ड डलहौजी దత్తత పుత్రుడైన దామోదర్ రావుకి ఉత్తరాధికారిగా ఒప్పుకోలేదు, అంటే వారసుడుగా నిరాకరించాడు। और झांसी को हस्तगत करने की योजना बनाई, మరియు ఝాన్సీని చేజిక్కించుకున్నటకు ఒక పన్నాగాన్ని పన్నాడు। ఆమె నిజమైన అర్థంలో దేశ స్వాతంత్రానికి పునాది వేసింది। దేశంయందు ఆమెకు భక్తి ఎక్కువ। ఝాన్సీ రాజు అయిన గంగాధరరావు మృత్యు తర్వాత 6 సంవత్సరాల బాలుడైన దామోదర్కు దత్తత తీసుకొనెను। లార్డ్ డల్హౌజీ దత్తపుత్రుడిని ఉత్తరాధికారిగా చేయుటకు నిరాకరించాడు మరియు ఝాన్సీని చేజిక్కించుకొనుటకు ఒక పన్నాగాన్ని కూడా పన్నాడు అని అర్థం। लक्ष्मीबाई ने झांसी देने से साफ इनकार कर दिया। किले के चारों ओर घिरे अंग्रेजी सेना का मुकाबला वीरता से किया। अंत तक झांसी, कालपी और ग्वालियर के लिए अंग्रेजों से लड़ती रही। 1858 के युद्ध में लगातार 10 घंटे अंग्रेजों से लड़ती रही और एक अंग्रेज सैनिक के गोली का शिकार होकर वीरगति को प्राप्त किया। सचमुच वीरांगना लक्ष्मीबाई देशभक्ति की एक अद्भुत मिसाल थी। लक्ष्मीबाई झांसी इవ్వనని ఖచ్చితంగా తిరస్కరించింది। किले के चारों ओर घिरे अंग्रेजी सेना का मुकाबला वीरता से किया। కోటను చుట్టుముట్టిన అంగ్రేజీ సేనాక అంగ్రేజీ సైన్యం యొక్క ముకాబిలా అంటే వారిని ఎదుర్కోవడం, వీరతా సే కియా బ్రిటిష్ సైనికులతో ధైర్యంగా పోరాడింది। अंत तक झांसी, कालपी और ग्वालियर के लिए अंग्रेजों से लड़ती रही। చివరి వరకు ఝాన్సీ, కాలపి మరియు గ్వాలియర్ కోసం బ్రిటిష్ వారితో పోరాడుతూనే ఉంది। 1858 के युद्ध में लगातार 10 घंटे अंग्रेजों से लड़ती रही और एक अंग्रेज सैनिक के गोली का शिकार होकर वीरगति को प्राप्त किया। 1858 1858లో జరిగిన యుద్ధంలో लगातार कंटिन्यूसली 10 घंटे अंग्रेजों से लड़ती रही। कंटिन्यूसली 10 గంటల బ్రిటిష్ వారితో పోరాడుతూనే ఉంది। और एक अंग्रेज सैनिक के మరియు ఒక బ్రిటిష్ సైనికుడి యొక్క గోలీ కా షికార్ హోకర్ బుల్లెట్ కి గురి అయిపోయి वीरगति को प्राप्त किया। सचमुच वीरांगना लक्ष्मीबाई देशभक्ति की एक अद्भुत मिसाल थी। నిజంగా నిజమైన అర్థంలో వీరాంగన లక్ష్మీబాయి దేశభక్తికి ఒక అద్భుతమైన ఉదాహరణ। లక్ష్మీబాయి ఝాన్సీ ఇవ్వడానికి ఖచ్చితంగా నిరాకరించింది। కోటను చుట్టుముట్టిన బ్రిటిష్ సైన్యాన్ని ధైర్యంతో ఎదుర్కొన్నది। చివరి వరకు ఝాన్సీ, కాలపి మరియు గ్వాలియర్ కోసం బ్రిటిష్ వారితో పోరాడుతూనే ఉంది। 1858లో జరిగిన యుద్ధంలో కంటిన్యూస్గా 10 గంటలు బ్రిటిష్ సైన్యంతో యుద్ధం చేస్తూనే ఉంది మరియు ఒక బ్రిటిష్ సైనికుని యొక్క బుల్లెట్ తగిలి అంటే ఆ బుల్లెట్కి గురి అయిపోయి వీరగతిని పొందింది
అంటే వీరమరణాన్ని పొందింది. నిజమైన అర్థంలో वीरांगना लक्ष्मीबाई దేశభక్తికి ఒక అద్భుతమైన उदाहरण। ई क्वेश्चन, स्वराज की नींव एकांकी को अपने शब्दों में कहानी के रूप में लिखिए। స్వరాజ్ की नींव అనే ఏకాంకిని మీ పదాలలో కథ రూపంలో రాయండి। आंसर, स्वराज की नींव नामक एकांकी के एकांकीकार विष्णु प्रभाकर जी हैं। उनका जन्म सन 1912 में हुआ। वे आदर्श प्रिय व्यक्ति थे। आवारा मसीहा नामक रचना पर इन्हें सोवियत लैंड नेहरू पुरस्कार से सम्मानित किया गया। भारत सरकार ने इन्हें पद्म भूषण की उपाधि दी। स्वराज की नींव नामक एकांकी के एकांकीकार विष्णु प्रभाकर जी हैं। स्वराज की नींव అను పేరు గల ఏకాంకికి ఏకాంకీకార్ అంటే రచనాకారుడు విష్ణు ప్రభాకర్ జీ హే, విష్ణు ప్రభాకర్ గారు। उनका जन्म सन 1912 में हुआ। అతను సంవత్సరం 1912లో జన్మించారు। वे आदर्श प्रिय व्यक्ति थे। అతను ఆదర్శప్రియమైన వ్యక్తి। आवारा मसीहा नामक रचना पर इन्हें सोवियत लैंड नेहरू पुरस्कार से सम्मानित किया गया। आवारा मसीहा అనే పేరు గల రచనకు ఇతనికి सोवियत लैंड नेहरू పురస్కారంతో సన్మానించడం జరిగింది। भारत सरकार ने इन्हें పద్మభూషణ్ की उपाधि दी। భారత ప్రభుత్వం ఇతనిని పద్మభూషణ్ అనే బిరుదు ఇవ్వడం జరిగింది। స్వరాజ్ की नींव అను పేరు గల ఏకాంకి యొక్క రచనాకారుడు విష్ణు ప్రభాకర్ గారు। అతను 1912లో జన్మించెను। ఇతను ఆదర్శప్రియమైన వ్యక్తి। ఆవారా మసీహా అను పేరు గల రచనకు ఇతనికి సోవియట్ ల్యాండ్ నెహ్రూ పురస్కారంతో సన్మానించడం జరిగింది। భారత ప్రభుత్వం ఇతనికి పద్మభూషణ్ అను బిరుదు కూడా ఇవ్వడం జరిగింది। यह एकांकी अंग्रेज सरकार द्वारा भारत के कई राज्यों जैसे झांसी, कालपी, ग्वालियर आदि को हस्तगत करने का दृश्य है। ఈ ఏకాంకి బ్రిటిష్ ప్రభుత్వం ద్వారా భారతదేశం యొక్క ఝాన్సీ, కాలపి, గ్వాలియర్ మొదలైనటువంటి వాటిని చేజిక్కించుకునే ఆక్రమించుకునే దృశ్యము। లక్ష్మీబాయి की सेना में एकता और सहकारिता का अभाव था। లక్ష్మీబాయి యొక్క సైన్యంలో యూనిటీ అంటే ఐకమత్యము మరియు సహకార భావన, ఒకరిని ఒకరు సహకరించుకోవడం అనే లోటు కనిపించేది। అంటే వారిలో ఆ సైన్యంలో ఐకమత్యం కానీ సహకార భావాలు కానీ లేవు। లక్ష్మీబాయి सबको संगठन करने का प्रयास करती है। లక్ష్మీబాయి అందరినీ ఒక చోట చేర్చేందుకు ప్రయత్నిస్తుంది। ఈ ఏకాంకి బ్రిటిష్ ప్రభుత్వం ద్వారా భారతదేశంలో ఉన్న అనేక రాజ్యాలు ఝాన్సీ, కాలపి, గ్వాలియర్ మొదలైనటువంటి వాటిని ఆక్రమించుకునే దృశ్యము। లక్ష్మీబాయి యొక్క సైన్యంలో ఐకమత్యము మరియు సహకార భావాల లోటు కనిపించేది। లక్ష్మీబాయి అందరినీ ఒక చోట చేర్చుటకు ప్రయత్నిస్తుంది। नेक्स्ट पैरा, युद्ध भूमि के शिविर में लक्ष्मीबाई, जूही, मुंदर आपस में बातचीत करती हैं। लक्ष्मीबाई अपनी प्रतिज्ञा को याद करती है और उन्हें लगता है कि झांसी उनके हाथ से निकल जाएगी। जूही उन्हें सांत्वना देती है। जूही कहती है, हम सब बाबा जी के आदेशानुसार स्वराज की नींव के पत्थर बनेंगे। जूही की बातें लक्ष्मीबाई में उत्साह भर देती हैं। युद्ध भूमि के शिविर में लक्ष्मीबाई, जूही, मुंदर आपस में बातचीत करती हैं। युद्ध भूमि యొక్క శిబిరంలో లక్ష్మీబాయి, జూహీ, ముందర్ మాట్లాడుకుంటూ ఉన్నారు। లక్ష్మీబాయి अपनी प्रतिज्ञा को याद करती है। లక్ష్మీబాయి ఆమె చేసిన ప్రతిజ్ఞను గుర్తు చేసుకుంటుంది। और उन्हें लगता है कि झांसी उनके हाथ से निकल जाएगी। మరియు ఆమెకు అనిపిస్తుంది ఏంటంటే ఝాన్సీ తన ఆధీనం నుంచి, ఝాన్సీ తన చేతుల నుండి జారిపోతున్నట్టు అంటే వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది। జూహీ ఉన్హే సాంత్వనా దేతి హై। జూహీ ఆమెకు శాంతపరుస్తుంది। జూహీ कहती है, हम सब बाबाजी के आदेशानुसार स्वराज की नींव के पत्थर बनेंगे। జూహీ అంటుంది ఏంటంటే మనమందరము బాబా గంగాదాస్ గారి ఆదేశానుసారంగా
స్వరాజ్యం యొక్క పునాదికి రాళ్లుగా అవుదాము, అంటే పునాది రాళ్లుగా మారుదాము. జూహీ की बातें లక్ష్మీబాయి में उत्साह भर देती हैं. జూహీ యొక్క మాటలు లక్ష్మీబాయిలో ఉత్సాహాన్ని నింపేస్తాయి. యుద్ధభూమి యొక్క శిబిరంలో లక్ష్మీబాయి, జూహీ, ముందర్ మాట్లాడుకుంటూ ఉన్నారు. లక్ష్మీబాయి ఆమె చేసిన ప్రతిజ్ఞను గుర్తు చేసుకుంటుంది. మరియు ఆమెకు అనిపిస్తుంది ఏంటంటే ఝాన్సీ తన చేతుల నుండి జారిపోతుంది అని అనిపిస్తుంది. జూహీ ఉన్హే సాంత్వన దేతి హి. జూహీ ఆమెను శాంతపరుస్తుంది. జూహీ అంటుంది ఏంటంటే మనమందరం కూడా బాబా గంగాదాస్ గారి ఆదేశానుసారంగా స్వరాజ్యానికి పునాదిరాళ్లుగా అవుదాము. జూహీ యొక్క మాటలు లక్ష్మీబాయిలో उत्साहाన్ని నింపుతాయి. नेक्स्ट पैरा. सेनापति तात्या लापरवाह थे, भोग विलास में डूबे थे. इस बात का जिक्र लक्ष्मीबाई मुंदर से करती है. इस बात को मुंदर मानने से साफ इनकार कर देती है. वह तात्या का पक्ष लेती है क्योंकि वह उसे पसंद करती है. इतने में रघुनाथ राव आकर बताते हैं कि महारानी पेशवा की सेना को जनरल रोज ने हरा दिया. సేనాపతి తాత్య లాపర్వాహ్ థే. సేనాపతి తాత్య బాధ్యతను మర్చిపోతాడు. భోగ విలాస్ మే డూబే థే. భోగ విలాసాల్లో మునిగిపోయాడు. ఇస్ బాత్ కా జిక్ర లక్ష్మీబాయి ముందర్ సే కర్తీ హై. ఈ విషయాన్ని లక్ష్మీబాయి ముందర్తో చర్చిస్తుంది. ఇస్ బాత్ కో ముందర్ మాన్నే సే సాఫ్ ఇన్కార్ కర్ దేతీ హై. అంటే ఈ విషయాన్ని ముందర్ నిరాకరిస్తుంది. వహ తాత్యా కా పక్ష లేతీ హై. ఆమె తాత్యాను సమర్థిస్తుంది. క్యూంకి వహ ఉసే పసంద్ కర్తీ హై. ఎందుకంటే ఆమె అతనిని ఇష్టపడుతుంది. ఇతనే మే రఘునాథ్ రావు ఆకర్ బతాతే హై కి మహారాణి పేష్వా కి సేనా కో జనరల్ రోజ్ నే హరా దియా. ఇంతలో రఘునాథరావు వచ్చి ఈ విషయం చెప్తున్నాడు. ఏంటంటే మహారాణి పేష్వాకి సేనాకు, పీష్వా యొక్క సైన్యాన్ని జనరల్ రోజ్ ఓడించేశాడు. పేష్వా యొక్క సైన్యాన్ని జనరల్ రోజ్ ఓడించాడు అని చెప్తాడనమాట. సేనాపతి తాత్య నిర్లక్ష్యపరుడు అయిపోతాడు. నిర్లక్ష్యాన్ని చూపిస్తాడు. అంటే బాధ్యతను మర్చిపోయి నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తాడు. భోగ విలాసాల్లో మునిగిపోతాడు. ఈ విషయాన్ని లక్ష్మీబాయి ముందర్తో చర్చిస్తుంది. ఈ విషయాన్ని ముందర్ ఒప్పుకోవడానికి ఖచ్చితంగా నిరాకరిస్తుంది. అంటే ఆ విషయాన్ని తను ఒప్పుకోదు. ఆమె తాత్యానే సమర్థిస్తుంది. ఎందుకంటే ఆమె అతనిని ఇష్టపడుతుంది. ఇంతలో రఘునాథరావు వచ్చి చెప్తున్నారు ఏంటంటే మహారాణి పేష్వా యొక్క సైన్యాన్ని జనరల్ రోజ్ ఓడించాడు అని చెప్తాడన్నమాట. లక్ష్మీబాయి तात्या को प्रोत्साहित करती है और रघुनाथ और तात्या दोनों को युद्ध में जाने के लिए कहती है. खुद लक्ष्मीबाई भी मुंदर के साथ युद्ध भूमि में जाने के लिए तैयार हो जाती है. जूही तोपखाना संभालती है. लक्ष्मीबाई सभी से स्वराज्य की नींव का पत्थर बनने के लिए कहती है. वह चाहती है कि जीत हो या हार, लेकिन उनकी वीरता कलंकित ना हो. लक्ष्मीबाई तात्या को प्रोत्साहित करती है. लक्ष्मीबाई तात्या ने प्रोत्साहिस्तुंदी और रघुनाथ और तात्या दोनों को युद्ध में जाने के लिए कहती है. మరియు రఘునాథ్ మరియు తాత్య ఇద్దరిని కూడా యుద్ధానికి వెళ్ళమని చెప్తుంది. खुद लक्ष्मीबाई भी मुंदर के साथ युद्ध भूमि में जाने के लिए तैयार हो जाती है. స్వయంగా లక్ష్మీబాయి కూడా ముందర్తో పాటు యుద్ధభూమిలో వెళ్ళడానికి సిద్ధమైపోతుంది. జూహీ తోప్ఖానా సంభాల్తీ హై. జూహీ ఫిరంగీలను చూసుకుంటూ ఉంటుంది. లక్ష్మీబాయి సభీ సే స్వరాజ్య కి నీవ్ కా పత్తర్ బన్నే కే లియే కహతీ హై. లక్ష్మీబాయి అందరినీ స్వరాజ్యము పునాది యొక్క రాళ్ళు అవమని చెప్తుంది. వహ చాహతీ హై కి జీత్ హో యా హార్. ఆమె కోరిక ఏంటంటే గెలుపైనా ఓటమే అయినా, కానీ ఆమె యొక్క వీరత్వము కలంకితము అవ్వకూడదు. లక్ష్మీబాయి తాత్యాకి ప్రోత్సహిస్తుంది మరియు రఘునాథ్ మరియు తాత్య ఇద్దరిని యుద్ధానికి వెళ్ళమని చెప్తుంది. స్వయంగా తను కూడా ముందర్తో పాటు యుద్ధానికి
యుద్ధభూమికి వెళ్ళడానికి తయారవుతుంది. జూహీ ఫిరంగీలను చూసుకుంటూ ఉంటుంది, అంటే వాటిని ఉపయోగిస్తుంది. లక్ష్మీబాయి అందరితో స్వరాజ్యానికి పునాదిరాళ్ళు అవ్వటకు చెప్తుంది. ఆమె కోరిక ఏంటంటే ఓటమైనా గెలుపైనా సరే ఆమె వీరత్వం కలంకితం అవ్వకూడదు. इस प्रकार लक्ष्मीबाई ने यह सिद्ध कर दिखाया कि अबला हमेशा अबला नहीं रहती, आवश्यकता पड़ने पर सबला भी बन सकती है. लक्ष्मीबाई ने सच्चे अर्थों में देश की स्वतंत्रता की नींव रखी थी. देश के लिए उनकी कर्मपरायणता अद्वितीय है. इस प्रकार लक्ष्मीबाई ने ఈ విధంగా లక్ష్మీబాయి యహ సిద్ధ కర్ దిఖాయాకి ఇది నిరూపించి చూపించింది ఏంటంటే అబలా హమేషా అబలా నహీ రహతి. అబలా అంటే సున్నితమైన, అంటే బలము లేనిది. స్త్రీని అబలా అంటారు ఎందుకంటే సున్నితంగా ఉంటారు కాబట్టి. స్త్రీ ఎప్పుడు అబలా కాదు. అబలా హమేషా అబలా నహీ రహతి. అబలా ఎల్లప్పుడూ అబలగా ఉండదు. ఆవశ్యకత పడనే పర్ అవసరం వచ్చినప్పుడు సబలా భీ బన్ సక్తీ హే, సబలా కూడా అవుతుంది, అంటే సరైన బలమైనది, బలవంతురాలుగా మారుతుంది అని అర్థం. లక్ష్మీబాయి నే సచ్చే అర్థం మే దేశ్ కి స్వతంత్రతాకి నీవ్ రఖీ థీ. లక్ష్మీబాయి నిజమైన అర్థంలో దేశానికి స్వతంత్రం యొక్క పునాది రాయి వేసింది. దేశ్ కే లియే ఉన్కీ కర్మపరాయణత అద్వితీయ హై. దేశం కోసం ఆమె యొక్క భక్తి భావన అద్వితీయమైనది. ఈ విధంగా లక్ష్మీబాయి ఇది ప్రూవ్ చేసి చూపించింది ఏంటంటే ఎల్లప్పుడూ అబలగానే ఉండదు, అవసరం వచ్చినప్పుడు సబలగా మారుతుంది. లక్ష్మీబాయి నిజమైన అర్థంలో దేశానికి స్వాతంత్రపు పునాది రాయి వేసింది. దేశం యందు ఆమె యొక్క భక్తి అంటే కర్మపరాయణత అద్వితీయమైనది. బడి సాహస, वीरता, आत्मविश्वास और आत्मनिर्भरता के महत्व पर 2 वाक्य लिखिए. సాహసము, వీరత్వము, ఆత్మవిశ్వాసము మరియు ఆత్మనిర్భరత అనే వాటి యొక్క గొప్పతనం గురించి 2 వాక్యాలు రాయండి అని క్వశ్చన్. ఆన్సర్ సాహస్ సైడ్ హెడింగ్. సాహస్ హిమ్మత్ కా దూసరా నామ్ హై. సాహసానికి ధైర్యం అనేది ఇంకొక పేరు. यह वह शक्ति है जो जिससे हम भय, पीड़ा, खतरा, संकोच आदि भावों का धैर्य से सामना कर सकते हैं. ఇది ఎలాంటి శక్తి అంటే దేనితో అయితే మనము భయము, కష్టము, డేంజర్, ప్రమాదము, సంకోచము మొదలైన భావాలను ధైర్యంతో ఎదుర్కొనగలమో దానినే సాహసం అంటారు. वीरता साइड हेडिंग. मुसीबत में साहस दिखाना ही वीरता है. भय के बिना धैर्य से काम करना ही वीरता कहलाती है. मुसीबत में కష్ట సమయాల్లో సాహస్ దిఖానా హి సాహసాన్ని చూపించడమే వీర్తా హై వీరత్వము. కష్ట సమయంలో సాహసాన్ని చూపించడమే వీరత్వము. భయ కే బినా ధైర్య సే కామ్ కర్నా హి వీర్తా కహలాతీ హై. భయం లేకుండా ధైర్యంతో పనిచేయడమే వీర్త అనిపించుకుంటుంది. आत्मविश्वास, आत्मविश्वासमो सेल्फ कॉन्फिडेंस. अपनी शक्ति एवं योग्यता पर विश्वास रखना ही आत्मविश्वास है. आत्मविश्वास सफलता की कुंजी है. अपनी शक्ति एवं योग्यता पर మన బలము మరియు మన యోగ్యత మీద విశ్వాస రఖనా హి విశ్వాసం ఉంచటమే ఆత్మవిశ్వాస్ హై ఆత్మవిశ్వాసము. ఆత్మవిశ్వాస్ సఫలతాకి కుంజీ హే. ఆత్మవిశ్వాసం అనేది విజయానికి తాళం చెవి లాంటిది, అంటే కీ ఆఫ్ సక్సెస్. మన బలము మరియు యోగ్యత మీద విశ్వాసం ఉంచడమే ఆత్మవిశ్వాసము. ఆత్మవిశ్వాసం అనేది మన విజయానికి తాళం చెవి లాంటిది. आत्मनिर्भरता. आत्मनिर्भरता का अर्थ है अपने आप पर निर्भर रहना. किसी की सहायता के बिना अपने कार्य के लिए तैयार रहना ही ఆత్మనిర్భరత है. ఆత్మనిర్భరత అనే దానికి అర్థం ఏంటంటే మన మీద మనము ఆధారపడి ఉండాలి. కిసీకి సహాయతా కే బినా అప్నే కార్య కే లియే తయార్ రహనా హి ఆత్మనిర్భరత హై. ఎవరి సహాయం ఆశించకుండా, ఎవరి సహాయం లేకుండా
మన పనిని మనం చేసుకోవడానికి సిద్ధంగా ఉండడమే ఆత్మనిర్భరత అని అంటారు. ఆత్మవిశ్వాసం మన శక్తి మరియు యోగ్యత మీద విశ్వాసం ఉంచడమే ఆత్మవిశ్వాసము. ఆత్మవిశ్వాసమే విజయానికి తాళం చెవి. ఆత్మనిర్భరత ఆత్మనిర్భరత అనే దానికి అర్థం ఏంటంటే మన మీద మనము ఆధారపడి ఉండాలి. ఎవరి సహాయం లేకుండా మన కార్యాన్ని పూర్తి చేసుకున్నటకు సిద్ధంగా ఉండటమే ఆత్మనిర్భరత అని అర్థం. ఇక్కడితో అభివ్యక్తి సృజనాత్మకత క్వశ్చన్ ఆన్సర్స్ కంప్లీట్ అయ్యండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకో టాపిక్తో కలుసుకుందాం.